నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇప్పుడు కొడుకుని దించారు కదా అమిత్ని కూడా, డైరీ చైర్మన్ అయ్యారు అనుకుంటా కదా కాంగ్రెస్. ఆయన పని ఆయన చేయాలి కదా. భవిష్యత్తులో ఏముండదండి, మనం ఇంట్రడక్షన్, చాలామందికి తండ్రి పేరు ఒక ఇంట్రడక్షన్, ఓకే, నిలబెట్టుకునేది వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ సమర్థతతో పనిచేసి ప్రజలలో మమేకమయ్యి ఇచ్చినటువంటి బాధ్యతల్లో విజయం సాధించి ముందుకు పోయినప్పుడు వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. అందరికీ ఉండాలని ఏం లేదు. చాలామంది పిల్లలు వచ్చినారు, పోయినారు. వెంగళరావు గారి పిల్లలు వచ్చినారు, అందరు లేరు. చెన్నారెడ్డి గారి పిల్లలు వచ్చినారు, అందరు లేరు. విన్నారా? ఎలా చూడాలనుకుంటున్నారు మీ కొడుకుని అమిత్ని? ఎంపీ గానా, ఎమ్మెల్యే గానా? నేను ఏ అవకాశం వస్తే అవకాశం ఎంపీగా చేజారింది అవకాశం అనే మాట తెలిసిందే, భువనగిరి నుంచి కానీ నల్గొండ నుంచి కానీ దాంట్లో అనుకున్నాను. కేసీఆర్ గారు చేయమని చెప్పారు వాళ్ళు. విన్నారా? కేసీఆర్ గారు చెప్పారు, కేటీఆర్ చెప్పారు, హరీష్ కూడా చెప్పారు. కానీ మనం సర్వే చేయించుకున్న తర్వాత వాస్తవ పరిస్థితులు మన దగ్గర వచ్చిన తర్వాత ఇక మళ్ళా మనము మొదటిసారి ఇబ్బందులు పడొద్దు అనే దాని మీద బ్యాక్ అయ్యారు. ఎలా ఉంటారు మీలాగా మృదు స్వభావి, అందరిని కలుపుకుపోయే తనవా, లేకపోతే యంగ్ బ్లడ్ కాబట్టి కొంచెం నాకంటే ఇంకా రక్తం ఎక్కువ ఓపిక, దాంట్లో అనుమానం లేదు. ఓకే, అర్థమవుతుంది ఇల్లు చూస్తుంటేనే. ఇల్లు ఏంటి అసలు ఎక్కడ లేదు, వస్తే ఒక 100 మంది కూర్చుని ఇలాగా హాల్లో మొత్తం సోఫాలు వేసేసారు. నాకంటే ఎక్కువ ఓపిక. ఓకే, అనుకుంటున్నారు మీ వారసత్వం నిలబెడతారని? డెఫినెట్ గా తండ్రి ఆశించేది అదే కదా. ఎవరు సుఖేందర్ రెడ్డి గారు మీకు మంచి మిత్రులు అంటే రాజకీయాలలో? నాకు అందరు మిత్రులేనండి. నేను ఎవరితోని అతి క్లోజ్ గా ఉండేది లేదు, ఎవరితోని దూరం ఉండేది కూడా లేదు. నేను గతంలో చైర్మన్ గా, స్పీకర్ గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉండేది. ఇద్దరం కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు గడ్డ ప్రసాద్ గారు వచ్చారు, కలిసే ప్రయాణం చేస్తాం. అట్లా అందరితో మంచిగా ఉంటాను. పొన్నం ప్రభాకరు, ఇద్దరు మేము పార్లమెంట్లో కలిసి తెలంగాణ కొరకు పోరాడిన వాళ్ళం. అట్లా అందరితో వివేక్ ఉన్నాడు, కలిసి పోరాడిన వాళ్ళం. ఆ ఆప్యాయతలు, అక్కడ 5 సంవత్సరాల జర్నీ మరవలేనటువంటి జర్నీ అది తెలంగాణ సాధించడంలో. ఓకే, రాజశేఖర రెడ్డి గారితో ఎలా ఉంటుంది మీ బాండింగ్? చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు 2008 మా దగ్గర ఆలేరు బై ఎలక్షన్ వచ్చింది. ఆలేరు బై ఎలక్షన్ వచ్చినప్పుడు చిన్నారెడ్డి గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, వారు నా దగ్గర పంపారు. పంపినప్పుడు చెప్పాను, నేను మీ అభ్యర్థి గెలవడు అక్కడ, నాకు నరసింహులు గారికి కుదరదు, నేను నరసింహ గారిని ఓడించాలనే దృక్పథంతో ఉన్నాను. నరసింహులు గారిని ఓడించాలంటే నగేష్ గారిని గెలిపించాలి. నగేష్ గారు టీఆర్ఎస్గా రాజీనామా చేసిన క్యాండిడేట్. అది కాకుండా 99 ఎన్నికల్లో నేను పార్లమెంట్ క్యాండిడేట్ను, నగేష్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ నుంచి. అతను ఓడిపోయినాడు, నేను గెలిచినాను. కాబట్టి మళ్ళీ ఆయనకు 2004లో అవకాశం వచ్చింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన, మన టీఆర్ఎస్ నుంచి గెలిచినాడు అతను. 2008లో రాజీనామాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత చేసినప్పుడు ఆయన రాజీనామా చేసినాడు. మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మేమంతా టీడీపీలో ఉన్నాం. అయితే అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పే చేశాం, ఏది ఆయన నరసింహులు గెలిపించాలనే విషయం ఆయన నాతో చెప్పాడు. సార్, ఆయన డైరీ ఎన్నికల్లో మీరు చెప్పిన మాట వారు వినలేదు, కాబట్టి నేను ఈ ఎన్నికల్లో చేయలేనని చెప్పాను. ఇప్పుడు నగేష్ గారికి సపోర్ట్ చేశాం, గెలిపించాం. ఆ తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ చిన్నారెడ్డి గారు రెండోసారి తోలినాడు. తోలినప్పుడు కూడా నేను సుముఖత చూపెట్టలేదు, ఎందుకంటే అప్పటికే మా కూటమి లాగా ఇది తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిపిఐ, టిఆర్ఎస్ కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే సందర్భంలో కష్టం అనేటువంటి అభిప్రాయంతో ఉండేవాడిని నేను. అందుకనే సుముఖత చూపెట్టలేదు. ఆ తర్వాత ఏదో డైరీ ఎన్నికల సందర్భంలో కలిశాను. కలిసినప్పుడు ఆయన చాలా ఒక 1/2 an hour 20-25 నిమిషాలు మాట్లాడాడు నాతో సెక్రటేరియట్లో. ఆయన ఆహ్వానించాడు, రమ్మన్నాడు. కానీ తర్వాత ఆలోచన చేసుకొని చెప్తాను, బయటపడ్డాను. 2009 ఎన్నికలు వచ్చినాయి. వచ్చినప్పుడు
అంతకుముందు నాకు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ టికెట్ ఇస్తారనే ఆశలో ఉన్నాం. మొదటి మా కూటమి సభ కూడా నల్గొండలో మేమే నిర్వహించినాం. నా ఇంట్లోనే అన్ని పార్టీల నాయకులకు భోజనాలు ఏర్పాటు చేసినాం, సభను దిగ్విజయం చేసినాం. కానీ లాస్ట్కి వచ్చే వరకు మరి ఆయన నా మీద విశ్వాసం పోయిందా ఏమైంది అని సంగతి తెలియదు. నా పార్లమెంట్ స్థానాన్ని సిపిఐకి అప్పచెప్పాడు. నన్ను హుజూర్ నగర్లో పోటీ చేయమని చెప్పాడు. దాంతో నేను చేయనని చెప్పాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మెసేజ్ పెడితే ఫోన్లోనే నాతో మాట్లాడినాడు, నువ్వు డిసైడ్ చేసుకుంటే నేను టికెట్ కన్ఫర్మ్ చేస్తాను, నేను ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను చెప్పాను. అదే పద్ధతిలో ఆయన చెప్పినాడు. టికెట్ అనౌన్స్మెంట్ చేసినాడు. 157,000 మెజార్టీతో గెలిచాను మీరు 2009లో. అది మంచి వేవ్ అప్పుడు. ఆ తర్వాత 14లో కేసీఆర్ గారు కూడా ఆహ్వానించినారు. తాజ్ మాన్సింగ్ హోటల్లో నన్ను, వివేక్ను, జగన్నాథాన్ని, రాజయ్య గారితో కూర్చోబెట్టి కూడా మాట్లాడినాడు. నేను చెప్పాను, నా సీటు, నేను తెలంగాణ వారినే కదా సార్, మీకు అన్ని రకాలుగా మేము సపోర్టే చేస్తున్నాం కదా, ప్రతి ఉద్యమంలో కూడా మీకు సహకరించినాం కదా, పార్లమెంట్లో మేమంతా యుద్ధం చేస్తూనే ఉన్నాం కదా తెలంగాణ కొరకు, నేను మీ పార్టీలోకి వచ్చి చేసేది ఏముంటుంది సార్ అని చెప్పాను. అప్పుడు కూడా మళ్ళా 14లో 2 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. దాంట్లో నాదొక సీటు, నేను 194,000 మెజార్టీతో గెలిచాను. తెలంగాణ ఉద్యమం బాగా ఎక్కువ ఉంది అప్పుడు ఆ టైంలో. అప్పుడు 194,000 మెజార్టీతో గెలిచాను మూడోసారి. అప్పుడు అక్కడ మన నాగర్ కర్నూలులో నంది ఎల్లయ్య గారు గెలిచారు, ఆయన 16,000తో గెలిచాడు. జగన్నాథం గారు ఓడిపోయారు. ఓకే. ఇప్పుడు కొత్తగా చాలా మంది ఎమ్మెల్సీలు అడుగు పెట్టారు కాబట్టి, మీరు అందరిని చూస్తున్నారు కాబట్టి, కొత్తగా అద్దంకి దయాకర్, విజయశాంతి గారికి కూడా మీ చేతులతోనే ఆ బ్యాగ్ అది ఇచ్చేసారు కాబట్టి, ఆ ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 4-5 రోజులు కోడే కూసాయి సార్, కాబోయే తెలంగాణ హోం మంత్రి విజయశాంతి గారు అని. వచ్చే అవకాశం వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మందిలో ఉంది. మీ అనుభవంతో వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుద్ది ఏం జరగదు అనేది చెప్పడానికి లేదు. అంతా పార్టీ హైకమాండే కదా, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళే మంత్రులు అవుతారు. ఇన్ కేసు అయితే సమర్థురాలు అనుకుంటున్నారు. ఎవరైనా సమర్థులేనండి. పదవి వచ్చిన తర్వాత నిర్వహించే దాన్ని బట్టి సమర్థత అసమర్థత తెలుస్తుంది. మొదలెడ తెలుస్తుంది, పదవి వచ్చిన తర్వాత ఆ సీట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసే విధానాలు అప్పుడు తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.